మీరు అసలు మీకు సంగీతం కూడా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? యుఎస్కి రావడం ఎలా జరిగింది అండ్ యుఎస్లో గురు పరంపర స్టార్ట్ చేయడం ఎలా జరిగింది? సో చెన్నైలో నేను మనం ఎంత సాధించినా కూడా సమాజానికి తిరిగి ఇవ్వనప్పుడు ఒక తృప్తి సంతోషం అన్నది కలగమనిపిస్తుంది. మరి మీ వంతుగా సమాజానికి ఏమైనా చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? అంటే నాట్యానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ డాన్స్ అయినా భారతీయ సాంప్రదాయ నృత్యం అంటే కేవలం స్టెప్స్తో నిండిన డాన్స్ కాదు. నృత్యంలో ఎందరో పిల్లలకి శిక్షణ ఇవ్వడమే కాకుండా ఎన్నో నృత్య నాటికలని తనే కొరియోగ్రాఫ్ చేసి పలు దేశాలలో భారతీయ సంస్కృతిని ఆవిష్కరిస్తున్నారు హేమ గారు. ఒక్కొక్క నాట్య భంగిమలో ఒక భావం దాగి ఉంటుంది. ప్రతి నృత్య ప్రదర్శన ప్రతి వాళ్ళకి ఒక కథ చెబుతుంది. దేశ విదేశాలలో తన గురు పరంపరలోని శిష్య పరంపరతో కలిసి నాట్య సౌరభాలు వెదజల్లుతున్న శ్రీమతి హేమా చావలి గారితో ఇవాళ మన రియల్ లైఫ్ హీరోస్ ఎపిసోడ్ ఉండబోతోంది. మరి ఆవిడ కథ ఏమిటో తెలుసుకుందాం పదండి. నమస్కారం అండి. నమస్తే హేమ గారు, మీ గురించి చాలా విన్నాను. మైత్రి ద్వారా ఇవాళ మిమ్మల్ని కలుసుకోవడం అయితే చాలా సంతోషంగా ఉంది. మొదటిగా మీరు అసలు డాన్స్ నేర్చుకోవాలి అన్న కోరిక మీకు ఎప్పుడు కలిగింది? ఎట్లా స్టార్ట్ చేశారు ఈ జర్నీ? నేను చాలా చిన్నప్పుడు 1వ క్లాస్ చదువుతున్నప్పుడు నేను చదువుకుంటున్న స్కూల్లో మా టీచర్ చెప్పారు, డాన్స్ నేర్పడానికి గురువుగారు వస్తున్నారు, ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్పండి అని చెప్పి. ఆ స్కూలు అభ్యున్నతికి మా నాన్నగారు చాలా దోహదపడ్డారు. సో అందుకని వాళ్ళు మా నాన్నగారికి చెప్పకుండా ఏం చేసేవాళ్ళు కాదు. బట్ నేనేమో నా పేరు ఇచ్చేసాను. వాళ్ళు తీసుకోవాలా తీసుకోవద్దా వాళ్ళకి తెలియలేదు. మా ఇంట్లో కూడా నేను ఎప్పుడు ఇంట్లో చెప్పకుండా తల్లిదండ్రులకి చేయటం అనేది లేదు. 10వ క్లాస్ అంటే తెలియదు కదా. బట్ కానీ నేను నా పేరు ఇచ్చేసాను. ఇంటికి వచ్చి మా అమ్మకి చెప్పాను, నేను నా పేరు ఇచ్చేసాను, అయిపోయింది ఇంకా అని చెప్పి. మా అమ్మ చిన్నపిల్ల, 1వ క్లాస్ చదువుకుంటున్న పిల్ల ఇలా చేసింది, సెల్ఫ్ డెసిషన్ తీసుకుంది, ఇప్పటి నుంచే ఇండివిజువాలిటీ అని చెప్పి అనుకొని నవ్వుకున్నారు బాగా. నవ్వుకుని ఆ తర్వాత సరేలే నేర్చుకుంటుంది అని అనుకున్నారు. అక్కడ అలా మొదలైంది. 1వ తేదీలో పునాది పడింది అనమాట క్లాస్. వెరీ గుడ్. సో హేమ గారు, మీ జర్నీ అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? మిమ్మల్ని అడగడం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నాను. సో వై నాట్ వి స్టార్ట్ విత్ అసలు మీరు మీ డాన్స్ జర్నీ ఎప్పుడు మొదలు పెట్టారు? మీకు ఆ ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది? మా ఇంటి దగ్గర ఒక స్కూల్ ఉండేది. దాని అభ్యున్నతికి మా నాన్నగారే చాలా దోహదపడ్డారు. అయితే అక్కడ టీచర్ గారు చెప్పారు, డాన్స్ నేర్పించే గురువు గారిని పిలుస్తున్నాము, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా పేర్లు ఇవ్వండి అని చెప్పి అడిగారు. అడిగితే మా ఇంట్లో ఎవరిని అడగకుండా ముందుగానే నా పేరు నేను ఇచ్చేసాను. ఇస్తే మరి వాళ్ళు నా పేరు తీసుకోవాలా తీసుకోవద్దా తెలియలేదు. అండ్ దెన్ ఐ వెంట్ బ్యాక్ హోమ్ అండ్ మా నాన్న వాళ్ళకి చెప్పాను, నా పేరు ఇచ్చేసాను డాన్స్ నేర్చుకోవడానికని. సో చిన్నప్పుడే అలాగా సెల్ఫ్ డెసిషన్ తీసేసుకుంది, ఇండిపెండెంట్గా అయిపోయింది అని చెప్పి అనుకొని నవ్వుకున్నారు. సో అట్లాగా అసలు డాన్స్ అనేది మొదలు పెట్టడం జరిగింది. అంటే 5 ఏళ్ల వయసులో, 1వ తరగతిలో. సో మీరు 1వ తరగతిలో మొదలుపెట్టిన డాన్స్ జర్నీ ఎట్లా సాగింది? దాని గురించి కూడా కొంచెం చెప్తారా? తప్పకుండా. నేను 5వ తరగతి ఉన్నంత వరకు మా గురువుగారు చింతా ఆదినారాయణ గారు, వారు ఆ స్కూల్కి వచ్చేవాళ్ళు, అక్కడే నేర్చుకుంటూ ఉండేదాన్ని. ఆ తర్వాత 6వ తరగతికి వెళ్ళేటప్పటికి ఇంకా అక్కడ ఆయన వచ్చేవాళ్ళు కాదు. అది పెద్ద క్లాస్, హై స్కూల్ లాగా అనమాట. సో దాంతో పొద్దున్నే 4:30కి లేచి రెడీ అయిపోయి బ్రాడీపేటకి వెళ్ళి సైకిల్ మీద వెళ్ళేదాన్ని పొద్దున్నే.
వెళ్ళి డాన్స్ నేర్చుకొని 8:30 కల్లా మళ్ళీ వెనక్కి వచ్చి స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని. ఏంటి పొద్దున్న? పొద్దున్న బా 4:30కి. ఓకే. సో అలా నేర్చుకున్నాను. అండ్ అక్కడి నుంచి మా గురువు గారు స్కూల్ యాన్యువల్ డేకి పెద్ద గురువు గారిని పిలిచారు, వెంపటి సత్య మాస్టర్ గారిని. పిలిచినప్పుడు ఆయన వచ్చి చూసి ఇమ్మాయిలో చాలా స్పార్క్ ఉంది, చాలా బాగుంది, ఇమ్మాయిని పంపిస్తే నేను ట్రైన్ చేస్తానని చెప్పి మా నాన్నగారితో అన్నారు. ఓ, అంటే మీరు ఎక్కడ ఉండేవాళ్ళు, ఆయన ఎక్కడికి రమ్మని చెప్పారు? చెన్నైకి. మేము గుంటూరులో ఉండేవాళ్ళం. చెన్నైకి మీరు పంపిస్తే కనుక ఆ ప్రోగ్రాంలో చూసి మేము చేసిన ప్రోగ్రాము బాగుంది, మీరు మీ అమ్మాయిని పంపిస్తే అమ్మాయిలో స్పార్క్ ఉంది, ఐ విల్ ట్రైన్ అని చెప్పి చెప్పారు. సో అది నేను చాలా చిన్నదాన్ని, అప్పట్లో ఆడపిల్లల్ని దూరం పంపటం అంటే చాలా కష్టమైన విషయం కదా. సో మా నాన్నగారు మదర్ చాలా ఆలోచించారు, పంపాలా వద్దా ఆడపిల్లలు. అందులోనూ చదువు కోసం వేరే ప్లేస్కి పంపించడం మామూలుగా జరుగుతూ ఉంటుంది, బట్ డాన్స్ కోసం వేరే ఊరికి అంత చిన్న వయసులో పంపించడం అనేది కష్టం. పైగా 88లో అప్పట్లో చదువు కోసం కూడా దూరంగా వెళ్ళటం చాలా తక్కువగా ఉండేది ఆడపిల్లలు, ఎస్పెషల్లీ. మగపిల్లలు వెళ్తుండేవాళ్ళు, బట్ ఆడపిల్లలు వేరే ఊరు వెళ్ళి చదువుకోవటం అనేది కొంచెం తక్కువే. అండ్ ఫైనల్గా కానీ వాళ్ళు బోల్డ్ స్టెప్ తీసుకున్నారనే చెప్పాలి. మా ఇంట్లో మా అమ్మ వైపు వాళ్ళందరూ కూడా ఎగనెస్ట్. అండ్ మా అమ్మమ్మ అదేంటి అలా ఎలా పంపించేసావు ఆడపిల్లని అని చెప్పి. అది మా గురువు గారి మీద ఏదో ఒక నమ్మకం, బాగా నమ్మకంతో తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు. మరి అక్కడ ఒక్కళ్ళే ఉండేవారా మీరు? లేదండి, అక్కడ పాత అకాడమీ ఉండేది, పాత అకాడమీ టీనగర్లో ఉండేది. అక్కడ ఉన్నప్పుడు ఫ్రంట్లో ఇల్లును డాన్స్ స్కూల్ ఉండేది, వెనకాలంతా చిన్న చిన్న పాకలు ఉండేవి. ఆ పాకల్లో మేము ఉండేవాళ్ళం, ఈ ముగ్గురు పిల్లలు అలాగా. సో కొన్నాళ్ళు మేమే వండుకున్నాము. ఆ తర్వాత మా మాస్టర్ మేము పడే అవస్థలు చూసి ఆయన మా ఇంట్లోనే తినండి అని అంటే అట్లాగా వీ స్టార్టెడ్ ఈటింగ్. అక్కడేనా? అది కూడా యాక్చువల్లీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎంజీఆర్ గారు పోయారు. పోయి అసలు మేము మాస్టర్ గారిని కలవడానికి కూడా కుదరలేదు, అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసాం. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఆయన టూర్ మీద ఉన్నారు, అసలు కలవడానికి కుదరదు. అయ్యో. వీ కేమ్ బ్యాక్. మళ్ళీ థర్డ్ టైం ఇంకా ఇది లాస్ట్ ట్రయల్, వెళ్ళి ఉంటే వెళ్తుంది లేకపోతే లేదు అనుకుని చెప్పి తీసుకెళ్తే ఫార్చునేట్లీ ఉన్నారు ఆయన, ఉండి తీసుకున్నారు. దైవ దర్శనానికి బాగా కష్టపడాలి కదా. సో ఆయన మన నృత్యానికి దేవుడు కదా, సో ఆయన్ని కలుసుకోవడానికి కొంచెం ఆ మాత్రం కష్టపడడం కరెక్టే. అపర సరస్వతి అవతారం, సాక్షాత్ నటరాజ స్వామి అవతారం ఆయన. నిజమే. సో అట్లాగా అలా ఎండెడ్ అప్ గోయింగ్ టు చెన్నై. అండ్ వెళ్ళిన 15 రోజులకే మా మాస్టర్ గారు నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు ప్రోగ్రామ్స్లో చేయడానికి. అండ్ అదేంటి రుక్మిణీ కళ్యాణంలో ఒక కృష్ణుడు పీకాక్స్ ఆవు ఉండేటువంటి ఒక సన్నివేశం ఉంటుంది. అది అంతకుముందు కొరియోగ్రాఫ్ చేసేసారు, కానీ మేము వెళ్ళిన తర్వాత నేను ఇంకొక అమ్మాయి విజయ అని మేమిద్దరం ఫ్రెండ్స్, ఇద్దరం చేస్తుంటే చూసి ఆయనకి నచ్చి మా ఇద్దరిని నుంచోబెట్టి మా మీద మళ్ళీ రీకొరియోగ్రాఫ్ చేశారు అదంతా. సో దట్స్ అంటే అప్పుడు చిన్నతనం, దాని యొక్క విలువ తెలియలేదు. ఏదో చేస్తున్నామని అనుకున్నాం, కానీ మేము చేస్తున్నామని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చి మా మీద కొరియోగ్రాఫ్ చేసి ఆ సన్నివేశం మొత్తాన్ని మార్చి చేశారంటే అది నేను మహద్భాగ్యంగా భావిస్తాను. చదువు కూడా నేను మొదలుపెట్టాను, కానీ అక్కడ మొత్తం తమిళ్లో చెప్పేవాళ్ళు. సో దాంతో చాలా కష్టమైపోయేది, ఏం అర్థమయ్యేది కాదు. అక్కడ వదిలేసి ఆ తర్వాత అన్నీ ప్రైవేట్గా కట్టి అన్నీ ప్రైవేట్గా పాస్ అయ్యాను. అండ్ ఎంఏ దాకా చేశాను. గురువు గారితో నాట్యం, గురువు లేకుండా మామూలు చదువు అంతా చేశారన్నమాట. డ్యాన్స్ నేర్చుకునే ప్రతి వాళ్ళు సంగీతం కూడా నేర్చుకోవాలని రూల్ లేదు, అలా చాలా మంది నేర్చుకోరు కూడా కదా. కరెక్ట్. మరి మీకు సంగీతం కూడా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? అసలు ఫస్ట్ చిన్నప్పుడు మా అమ్మగారు నాన్నగారు వీణలో పెట్టారు నన్ను. ఫస్ట్ మా ఇంటికి గురువుగారు వచ్చి వీణ నేర్పిస్తూ ఉండేవాళ్ళు. నాకు వీణ అంత ఇష్టం ఉండేది కాదు, నాకు ఎప్పుడూ డ్యాన్స్ చేయాలని ఎక్కువ ఆలోచన ఉండేది.
అయితే ఆయన వచ్చిన గురువుగారు చెప్పారు, నా శిష్యులు ఎవరన్నా మంగళం వాయిస్తే కనుక ఆ తర్వాత క్లాస్ నుంచి వాళ్ళు ఇంకా చెయ్యరు అని చెప్పి. అండ్ నేనేమో కావాలని మా డాన్స్లో మంగళం ఉంటాయి కదా, అది తీసేసుకుని నేను వాయించేసాను. వాయించేస్తే ఆయన బాధపడ్డారు. కానీ ఆయన అన్నారు, అమ్మ నువ్వు వినికిడి మీద నీకు స్వరాల జ్ఞానంతో నీ అంతటి నువ్వు వాయించి చేసావంటే నీకు చాలా స్వర జ్ఞానం ఉంది, నువ్వు ఇలాగా వదిలేసుకోకూడదు, చెయ్యాలి అని చెప్పారు. బట్ ఆ తర్వాత చెన్నై వచ్చేసిన తర్వాత మాకు మా డాన్స్ స్కూల్లోనే డాన్స్తో పాటు మ్యూజిక్ కూడా నేర్పించేవాళ్ళు. సంగీతరావు గారు, పాట్రాయణి సంగీతరావు గారు అని ఆయన వచ్చి నేర్పించేవాళ్ళు. అట్లాగా మ్యూజిక్ మీద నాకు ఇంట్రెస్ట్ కలిగింది. మీకు స్వరజ్ఞానం ఉండడం వల్ల ఆబ్వియస్గా మేబీ స్వరజ్ఞానం వల్ల కావచ్చు, లేదా అక్కడ పార్ట్ ఆఫ్ కరికులం చేయటం వలన కావచ్చు, నాకు ఇష్టం అనేది కలిగింది. ఆ తర్వాత అలాగా మ్యూజిక్ కూడా నేర్చుకుంటే డాన్స్కి బాగుంటుంది అని అనిపించింది. ఎందుకంటే అక్కడ ప్రోగ్రామ్స్ అవి జరిగేటప్పుడు అండ్ దెన్ నాటకాలు, ఈ డాన్స్ డ్రామాస్ అవన్నీ చేసేటప్పుడు వాళ్ళు రాగాల గురించి డిస్కస్ చేసేవాళ్ళు, తాళాల గురించి డిస్కస్ చేసేవాళ్ళు. ఇది కాదు ఇది పెడితే బాగుంటుంది, అది కాదు ఇది పెడితే బాగుంటుంది అని చెప్పి మా గురువు గారు ఆయన సంగీతరావు గారు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. సో అది చూసినప్పుడు అనిపించింది అట, ఓహో ఇది నేర్చుకుంటే ఇట్లా కూడా చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి నాకు నేను ఏమైనా కొరియోగ్రఫీస్ చేసుకున్నా ఏమైనా చేసుకున్నా కానీ బాగుండాలి, నాకు తెలిసి ఉండాలి అనే ఉద్దేశంతో మ్యూజిక్ నేర్చుకున్నాను. మీకున్న ఈ సంగీత జ్ఞానం అయితే మీ అభినయానికి కూడా ఉపయోగపడింది అంటారు? అభినయం కన్నా కొరియోగ్రఫీకి బాగా ఉపయోగం అవుతుంది. ఎందుకంటే కొన్ని రాగాలు ఒక్కొక్క రకమైన భావాన్ని ఇస్తుంది. కొన్ని రాగాలు వినగానే బాధగా అనిపిస్తుంది, కొన్ని రాగాలు వినగానే చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో సంగీతం తెలుసుంటే కనుక మనం ఏదన్నా చేసేటప్పుడు నాకు ఈ రాగం కావాలి, ఈ రాగంలో కావాలి అని మన వంతుగా మనం అడగచ్చు, మనం చెయ్యొచ్చు, మనమే చేసుకోవచ్చు. వెరీ నైస్, వెరీ నైస్. సో అట్లా కాకుండా తెలియకుండా ఉన్నాం అనుకోండి, ఎవరన్నా ఏదన్నా చెప్తే ఎవరిస్తే అది వాడుకోవటం తప్ప తెలియదు కదా. మీరైతే అసలు సర్వజ్ఞురాలని చెప్పచ్చు. రెండు కళలు ఒకళ్ళకే రావడం చాలా అరుదుగా ఉంటుంది కదా, నృత్యం సంగీతం. భగవంతుడి కృప, గురువుల కృప. పట్టి చిన్న సత్యం గారితో ఎప్పుడైనా ఒక స్టేజ్ షేర్ చేసుకోవడం జరిగిందా? ఎప్పుడైనా ఆయనతో కలిసి డాన్స్ చేయడం జరిగిందా? ఫార్చునేట్లీ చాలా తక్కువ మందికి ఆ అవకాశం కలిగింది. ఆ అవకాశం కలిగిన వాళ్ళల్లో నేను ఒకదాన్ని. సో మాస్టర్ గారు అదేంటి లెక్చర్ డెమాన్స్ట్రేషన్స్ చేసేవాళ్ళు. ఆ లెక్చర్ డెమాన్స్ట్రేషన్స్ చేసినప్పుడు ఆయన చెప్తూ ఉండేవాళ్ళు, మేము చేస్తూ ఉండేవాళ్ళము. అలాగా ఒకే స్టేజ్ మీద చేయటం జరిగింది. కొన్ని చారులు, ఆకాశకి చారులు, భౌమి చారులు అని ఉంటాయి. ఆకాశంలో చేసే మూమెంట్స్ అంటే ఎయిర్లో ఎక్కువ మూమెంట్స్ ఉన్నవి. భౌమి చారులు అంటే ఎక్కువ నేల మీద ఉండేవి. సో అలాంటివన్నీ ఆయన అవన్నీ చదివి అవన్నీ మాకు నేర్పించేవాళ్ళు అనమాట. సో వాటన్నిటినీ కూడా లెక్చర్ డెమాన్స్ట్రేషన్స్ అవి చేసేటప్పుడు మేమిద్దరం వి బోత్ యూస్ టు బి ఆన్ ద సేమ్ స్టేజ్. ఆయన చెప్తూ ఉంటే మేము చేయటము అట్లాగే జరిగేది. సో ఇట్స్ నాట్ లైక్ హీస్ సిట్టింగ్ అండ్ డూయింగ్ నట్వాంగం అండ్ డూయింగ్ ఇట్, బట్ హీఈస్ ఆన్ ద స్టేజ్ అండ్ హీ వాజ్ షోయింగ్ సంథింగ్ అండ్ దెన్ మేము ఆ చారీ చేసి చూపిస్తే అది డాన్స్లో ఆయన ఎలా వినియోగించారు అనేది చెప్పేవాళ్ళు, ఆర్ ఆయన చారీ చేసి చూపించేవాళ్ళు అండ్ మేము అది ఎలా వినియోగించారు డాన్స్లో అని చేసి చూపించేవాళ్ళు. ఆయనతో మరి కలిసి చేసేటప్పుడు మరి మీకు భయం వేసిందా, లేకపోతే అసలు యువర్ ఆన్ క్లౌడ్ 9? అసలు మీ ఎమోషన్స్ ఎలా ఉండినాయి ఆ పాయింట్ ఆఫ్ టైంలో? అప్పుడు భయము ఉండేది కాదు, క్లౌడ్ 9లోనూ ఉండేవాళ్ళం కాదు, రెండూ లేవు. అప్పుడు ఆ టైంకి ఆయనతో పాటు నుంచున్నాము, చేసాము, అది బాగా డెలివర్ చేయాలి అనేటువంటి ఒక థాట్ ఉండేది తప్ప, ఎందుకంటే ఆయన ఒక తండ్రిగా ఒక గురువుగా చాలా ఆప్యాయంగా చూశారు. సో అందుకని ఆయన మీద రెస్పెక్ట్తో చాలా భక్తి భయం ఉండేది. ఆన్ ద సేమ్ నోట్ ఇట్స్ నాట్ లైక్ వేరే రకంగా కాదు. అదే అంటే మీరు ఇల్లు వదిలి ఆయన దగ్గరకు వెళ్ళి ఉండి డాన్స్ నేర్చుకోవడం అంత చిన్న వయసులో, అంటే తండ్రితో సమానంగానే కదా ఆయన, గురువు తండ్రి అన్నీ ఆయనే ఆ టైంలో మీకు. సో అది నిజంగా అందరికీ కలిగే అదృష్టం అయితే కాదు. నిజమే కదా, నిజమే. ఆయన అప్పుడు సాక్షాత్తు
పరమశివుడు ఆయన దగ్గర ఉండి నేర్చుకోవటం అన్నది భాగ్యం, మహద్భాగ్యం. సో హేమ గారు, మీ ఇండియాలో మీ జర్నీ, డాక్టర్ గారితో మీకుండే పరిచయం, మీకుండే అనుబంధం అన్నీ చెప్పారు. యుఎస్కి రావడం ఎలా జరిగింది అండ్ యుఎస్లో గురు పరంపర స్టార్ట్ చేయడం ఎలా జరిగింది? సో చెన్నైలో నేను 98 దాకా ఉన్నాను. చెన్నై నుంచి హైదరాబాద్కి మూవ్ అయిపోయాం. మూవ్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ మై ఓన్ జర్నీ ఫ్రమ్ దేర్. అప్పటి నుంచి సో అప్పటి నుంచి హైదరాబాద్లో కొన్నాళ్ళు ఉన్నాను. ఆ తర్వాత మా అమ్మాయి పుట్టింది. మా అమ్మాయి పుట్టినప్పుడు మా అమ్మాయి స్కూల్కి వెళ్ళినప్పుడు షీ హ్యాడ్ సమ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అది చూసి కష్టపడి అదే ఇక్కడ కాదు యుఎస్కి వెళ్తే కనుక పిల్ల చదువుకోవటానికి వెళ్ళటానికి బాగుంటుందని చెప్పి అట్లాగా యుఎస్కి వచ్చాం. ఇక్కడ స్కూల్ బాగుంటుంది, పిల్లల్ని బాగా ప్రేమగా చూస్తారు, కోపట్టం అలాంటివి ఉండవు అని చెప్పి ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. ఎప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ, హైదరాబాద్కి వెళ్ళినా లేకపోతే వేరే చోటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఐ నెవర్ స్టాప్డ్ మై డాన్సింగ్. ఏదో ఒక రకంగా కనెక్టెడ్గా ఉండేదాన్ని. అండ్ హైదరాబాద్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఐ డిడ్ మై ఫస్ట్ డాన్స్ డ్రామా శ్రీకృష్ణ సాత్రాజిత్ అని దూరదర్శన్ వాళ్ళకి చేసాం. అది ఫస్ట్ డాన్స్ డ్రామా నా ఓన్గా మాస్టర్ గారి నుంచి పక్కకి వచ్చిన తర్వాత. సో అక్కడి నుంచి వి మూవ్ టు బ్లూమింగ్టన్కి వెళ్ళాము. అక్కడ మళ్ళీ మొదలు పెట్టాను మొదల నుంచి. అండ్ దెన్ అక్కడి నుంచి మా వారి ఉద్యోగరీత్యా అక్కడి నుంచి కూడా కదిలి మళ్ళీ కనెటికట్కి వెళ్ళాము. కనెటికట్ నుంచి ఫిలడెల్ఫియా వెళ్ళాం. ఫిలడెల్ఫియా నుంచి ఆ తర్వాత మళ్ళీ వెంట్ బ్యాక్ టు హైదరాబాద్. హైదరాబాద్లో వెళ్ళినప్పుడు అప్పుడు 2004లో వెళ్ళాం. 2004 నుంచి 2005 1 year పీరియడ్లో దాదాపు 5-6 డాన్స్ డ్రామాలు కొరియోగ్రాఫ్ చేశాను. వావ్. అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్కి అండ్ దెన్ వేరే వాళ్ళకి అండ్ దెన్ నా ఓన్ పర్సనల్వి కొరియోగ్రాఫ్ చేశాను. అండ్ అక్కడి నుంచి మళ్ళీ వి మూవ్ టు ఢిల్లీ. ఢిల్లీకి వెళ్ళిన ఢిల్లీలో నేను ఐసీసీఆర్ ఎంపానల్డ్ వాళ్ళ దానిలో ఆర్టిస్ట్ అయ్యాను, ఐసీసీఆర్ వాళ్ళ తరఫున. అండ్ దెన్ ఐ డిడ్ మై ఏ గ్రేడ్ దూరదర్శన్లో ఏ గ్రేడ్ తీసుకున్నాను. ఓకే. అండ్ అక్కడే చేశాను. అక్కడి నుంచి మళ్ళీ మా వారి ఉద్యోగరీత్యా ఫీనిక్స్కి వచ్చేసాం. మళ్ళీ ఫీనిక్స్లో మొదల నుంచి మొదలు పెట్టాను. మళ్ళీ మా వారి ఉద్యోగరీత్యా మళ్ళీ మూవ్ అయిపోయాం. చివరికి అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి డాలస్కి వచ్చి ఆగాం. యాజ్ యూజువల్ నేను ఎక్కడికి వెళ్ళినా ఐ వాజ్ స్టేయింగ్ కనెక్టెడ్ విత్ మై ఆర్ట్. సో ఇక్కడ కూడా అలాగే ఐ స్టార్టెడ్. ఇప్పుడు ఇంకా ఎక్కడికి కదలటానికి వీలు లేకుండా గురు పరంపర అండ్ యు నో అబౌట్ ఇట్. వెరీ నైస్. సో అంటే మీకు అంటే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ లైఫ్లో ఏంటంటే ఇదిగో ఇది ఇక్కడ నుంచి మూవ్ అయిపోయాము, అబ్బా మళ్ళీ స్టార్ట్ చేయాలా అని ఒక నిరుత్సాహం ఉంటుంది. లేదు వాళ్ళ కలిగిన కష్టాల వలనో లేకపోతే ఏదో ఒక అడ్డంకుల వలనో చేయాలనుకున్నది మానేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మేము ఈ కాఫీ కబుర్లు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడానికి కారణం కూడా అదే. అంటే అట్లా గివప్ చేసేసే వాళ్ళకి ఇట్లాంటి సక్సెస్ స్టోరీస్ ఎప్పుడైతే వింటారో ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళు అరే అవును కదా నేను ఇలాంటివే ఫేస్ చేశాను, బట్ నేను వదిలేసాను, ఆవిడ కంటిన్యూ చేసింది, లేకపోతే ఆయన ఇంకా ముందుకు వెళ్ళారు అనే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది కదా. వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్లో ఒక అడుగు ముందుకు వేస్తారు. సో దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ దిస్. అండ్ మీరు మీ జర్నీ షేర్ చేసుకుంటున్నప్పుడు దట్స్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ ఆల్ ది వ్యూవర్స్ హియర్ దట్ ఎవ్రీబడి అందరికీ ఎక్కడో అక్కడ ఏదో ఒక పాయింట్లో కష్టం అనేది వస్తూ ఉంటుంది. బట్ డోంట్ గివ్ అప్, డోంట్ లూజ్ యువర్ హోప్. యూ ఆల్వేస్ హ్యావ్ సమ్ అ పాజిటివ్ థింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. దెర్ ఇస్ లైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో జస్ట్ లుక్ ఫర్ దట్ లైట్. జనరల్గా డ్యాన్స్ ఆర్ మ్యూజిక్ ఏదో ఒకటి నేర్పించడమే చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. మీరు చాలా ఏళ్ల పాటు 2 సైమల్టేనియస్గా నేర్పిస్తూ వచ్చారు కదా. అందులో మరి మీకు ఏమైనా సాధక బాధకాలు ఉన్నాయా? ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేశారా 2 నేర్పించడంలో? అసలు అలా నేర్పించాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే 2 నేర్పించాలని ఎందుకు అనుకున్నానంటే ముందుగా అసలు మ్యూజిక్ కూడా మొదలుపెట్టింది డాన్స్ చేసే పిల్లలకి మ్యూజిక్ అవగాహన కూడా ఉంటే బాగుంటుందని మొదలుపెట్టాను. ద వే అంటే నా స్కూల్లో నేను ఎలా నేర్చుకున్నా అంటే డాన్స్ నేర్చుకుంటూ మ్యూజిక్ కూడా నేర్పించారు కదా, అట్లాగా ఈ అవగాహన కూడా వాళ్ళకు ఉంటే బాగుంటుందని మొదలుపెట్టాను. ఈవెన్చువల్లీ ఇట్ హ్యాపెండ్ డాన్స్ మ్యూజిక్ 2 సెపరేట్ అయిపోయాయి.
అండ్ చాలా చాలా ఛాలెంజింగ్గా ఉండేది. ఇట్ వాజ్ నాట్ ఈజీ బికాజ్ రెండు కూడా గొంతుతో పనే కదా పిల్లలకి చెప్పేటప్పుడు. సో కష్టంగా ఉండేది. బట్ కానీ ఉత్సాహం, నేర్పించాలనే ఒక కుతూహలం, అండ్ పిల్లలు సిన్సియర్గా వచ్చి నేర్చుకుంటూ ఉంటే ఎప్పుడైనా కానీ ఒక టీచర్కి అదే కదా ఇంకా నేర్పించాలని అనిపిస్తుంది. సో ఆ రకంగా ఇన్నాళ్ళ పాటు ప్రయాణం అలా అలా సాగిపోయింది. ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎంతో మంది పిల్లలకి నృత్యంలోనూ అలాగే సంగీతంలోనూ కూడా శిక్షణ ఇస్తూ వచ్చారు. మన భారతీయ ధర్మం ప్రకారం యాక్చువల్గా తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుకే ఇస్తారు. తల్లిదండ్రులకి పిల్లలు ఏం చేసినా బాగుంటుంది, ఏం చేసినా నచ్చుతుంది, కానీ కొన్ని మైల్ స్టోన్స్ అచీవ్ చేసినప్పుడు ఇంకా చాలా సంతోషం వస్తుంది. అలా మీరు కూడా తల్లి లాంటి వాళ్ళే మీ శిష్యులకి. వాళ్ళు ఏదైనా సాధించినప్పుడు మీరు స్పెసిఫిక్గా చాలా సంతోషించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చాలా సందర్భాలే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1-2 చెప్తాను. పిల్లలకి మామూలుగా నేర్పించినప్పుడు అందరూ మెమరైజ్ చేసుకుని వస్తారు, తర్వాత ప్రాక్టీస్ చేస్తారు, తర్వాత ఇన్వాల్వ్ అయ్యి చేయడానికి ట్రై చేస్తారు. దెర్ ఆర్ ఆల్ స్టేజెస్, ఒక దాని తర్వాత ఒకటి, ఒక దాని తర్వాత ఒకటి చేస్తుంటారు. అండ్ ఐ ఫీల్ రియలీ హ్యాపీ ఎప్పుడైనా పిల్లలు ఏదన్నా ఒక సిచ్యువేషన్ని నేర్పించి మీరు ఇది ఇలా చెయ్యాలి అన్నప్పుడు వాళ్ళు కూడా దాని గురించి ఆలోచించి ఆ థీమ్లోకి చాలా డీప్గా వెళ్ళి when they try to bring out their own personality into that makes me feel very happy and achieved. For example, year Ragaprasa చేసాము విష్ణుప్రియ శివధనుర్భంగం రామాయణంలోకి ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్ని నేర్పిస్తుంటే అందులో ఒక కమెడియన్ క్యారెక్టర్ని పెట్టాం. లైక్ హీ కమ్స్ అండ్ హీ ట్రైస్ టు లిఫ్ట్ ద బో అండ్ హీ ఫెయిల్స్ అని చెప్పి. సో అది చేసేటప్పుడు ఊరికనే అమ్మాయికి ఇట్లా చెయ్యి అని చెప్పాము. అండ్ దెన్ షీ ట్రైడ్. అండ్ దెన్ ఒకరోజు సడన్గా చేసేటప్పుడు షీ యాడెడ్ ఫ్యూ మోర్ మూమెంట్స్ ఆర్ ఫ్యూ మోర్ ఎక్స్ప్రెషన్స్ దట్ మేడ్ అస్ లాఫ్ లైక్ ఎనీథింగ్. అండ్ క్లాస్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా నవ్వేస్తూనే ఉన్నారు. సో దోస్ థింగ్స్ లైక్ అంటే వాళ్ళ బుర్ర పెట్టి మనసుని పెట్టి దానిలోకి వెళ్ళిపోయి దాన్ని ఇంకా బాగా చేస్తే ఎలా బాగుంటుందని చెప్పి చేసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే దాని మూలంగా నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళు దానిలోకి వెళ్ళారు, ఆ సిచ్యువేషన్లోకి, దాని గురించి చాలా డెప్త్లో ఆలోచించారు. వాళ్ళ ప్యాషన్ ఉంది అనేది తెలిసినప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది. చెప్పినట్టుగా చేస్తే గుడ్ స్టూడెంట్ అవుతారు. వాళ్ళ సొంత ఆలోచనలు కూడా అందులో పెట్టారంటే బెస్ట్ స్టూడెంట్. అలా పెట్టారంటే వాళ్ళు దే ఆర్ సో మచ్ ప్యాషనేట్ అబౌట్ వాట్ దే ఆర్. సో అలాంటివి చేసినప్పుడు నాకు అది ఏదైనా అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్పాను, బట్ ఎనీథింగ్ పిల్లలంతా కూడా వాళ్ళ రంగప్రవేశం చేస్తారు కదా, దట్ ఈస్ అనదర్ బిగ్ మైల్ స్టోన్ ఇన్ దేర్ లైఫ్స్. అండ్ అది చేసినప్పుడు కూడా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకనంటే వాళ్ళు అప్పటిదాకా ఒక ఎత్తు, రంగప్రవేశం అనుకుని వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఆ పీరియడ్ వాళ్ళని ఇలాగా ట్రాన్స్ఫార్మ్ చేసేస్తుంది. వాళ్ళు ఇలా ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు ఇంటూ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. సో అది ఒక స్టెప్పింగ్ స్టోన్ ఫర్ దెమ్ టు బికమ్ బిగ్ ఆర్టిస్ట్. అది కూడా నాకు చాలా సంతోషం. వాళ్ళు ఒక స్టెప్ హెడ్ వెళ్తున్నారు అన్నది చూసి మీరు చాలా సంతోషపడతారు. హిమ గారు, అరంగేట్రం గురించి మీరు టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి అసలు పిల్లలు అరంగేట్రంకి రెడీగా ఉన్నారు అని మీకు ఎట్లా డిసైడ్ చేస్తారు? అండ్ దానికి ఏమైనా క్రైటీరియా ఉంటుందా? దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అని మొత్తం తిని చూడాలి కదా, ఒక మెతుకు తీసుకుంటే ఉడికింది లేదు అనేది తెలుస్తుంది. అలాగే పిల్లలకి డాన్స్ సహజంగా బాడీలో వాళ్ళకి డాన్స్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఆ తర్వాత కొంతమంది వాళ్ళకి సహజంగా లేకపోయినా ట్రైన్ చేసుకుని వాళ్ళు ఆ పరిస్థితికి వస్తారు, వాళ్ళ ఇష్టంతో వస్తారు. అండ్ కొంతమంది చేయలేకపోతారు కష్టపడ్డా కూడా. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం పిల్లల కేపబిలిటీని బట్టి రంగప్రవేశం అనేది నేనైతే అలా చేస్తాను. సో అరంగేట్రంకి పిల్లలు రెడీగా ఉన్నారనేది ఓకే, మీరు డిసైడ్ చేస్తారు, బాగుంది. అరంగేట్రం కంటూ ఒక ఫార్మాట్ ఉంటుందా? అండ్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఒకటే టైప్. నేను మీ పిల్లల అరంగేట్రాలు చాలా చూశాను.
ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క డిఫరెంట్గా అనిపిస్తుంది. సో అసలు ఆ ఫార్మాట్ ఎట్లా డిజైన్ చేస్తారు? కూచిపూడికి ఫార్మాట్ అనేది ఉంది. అంటే ఈ పాట ఇలా ఉండాలి, ఒక అష్టపది ఉండాలి, ఒక తరంగా ఉండాలి, ఒక తిల్లానా ఉండాలి, ఆర్ ఒక దశావతార శబ్దం ఉండాలి అని అలాగా ఒక ఫార్మాట్ అయితే ఉంది. ఆ ఫార్మాట్లోనే ఫాలో అవుతాం. ఓకే. ఓకే, బట్ కానీ డిపెండింగ్ ఆన్ ద కిడ్స్ కేపబిలిటీ ఐ చేంజ్ ఇట్. ఓకే. ఆ ఫార్మాట్ అలాగే ఉంచుతాం. సో ఈ పాటలు ఇలా ఉండాలి అనేది ఆ ఫార్మాట్ అలాగే ఉంచుతాం. బట్ ఒక్కొక్క పిల్లలు చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటారు. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి మదర్లీ నేచర్ చాలా ఎక్కువ. బికాస్ తనకి ఇద్దరు ట్విన్ బ్రదర్స్ ఉన్నారు. సో తను వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ని టేక్ కేర్ చేసుకునేది. న్యాచురల్గానే షీ హ్యాస్ దట్ ఏమంటారు, కైండ్నెస్ అండ్ టేకింగ్ కేర్ కైండ్ ఆఫ్ థింగ్. సో అది చూసినప్పుడు అమ్మాయికి జో అచ్యుతానంద అని ఒకటి కొరియోగ్రాఫ్ చేసి ఒక కృష్ణుడు బేబీని టేక్ కేర్ చేస్తున్నట్టు అది ఒక చిన్న కొరియోగ్రఫీ ఆ అమ్మాయికి సూట్ అయ్యేలాగా అట్లా చేసాం. ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి షీస్ వెరీ స్ట్రాంగ్. అమ్మాయికి మంచి గట్టి నొత్త ఉన్నటువంటి పాట నేర్పించడం. అలాగే ఇంకొక అమ్మాయి షీస్ వెరీ ఎక్స్ప్రెసివ్, స్ట్రాంగ్ ఎక్స్ప్రెషన్స్, స్ట్రాంగ్ ఎమోషన్స్ని చాలా ఈజీగా తీసుకెళ్ళి. సో అమ్మాయికి ద్రౌపది వస్త్రాభరణ కొరియోగ్రాఫ్ చేస్తాం. సో అట్లాగా ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ కిడ్స్ కేపబిలిటీ ఐ చేంజ్ ఇట్, బట్ ద బేసిక్ ఫార్మాట్ ఆఫ్ కూచిపూడి విల్ స్టిల్ లైక్ దట్. సో బేసికలీ పిల్లల్ని కేవలం మీరు ఆ డాన్స్ నేర్పించే ఆ 2 గంటల సేపు వాళ్ళ గురించి తెలుసుకోవడం కాదు, వాళ్ళ ఓవరాల్ పర్సనాలిటీ, వాళ్ళు ఏ విధంగా పెరిగారు, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి అన్నీ తెలుసుకుంటారు కదా. అంతే కదండి, న్యాచురల్. ఎందుకంటే ఇప్పుడు ఒక డాన్స్ పొజిషన్ ఉంటుంది ఇలా పెట్టేది. కొంతమందికి పొట్టి చేతులు ఉంటాయి. పొట్టి చేతులు ఉన్న వాళ్ళు ఇలాగ పట్టుకోవాలి అంటే వాళ్ళు పొట్టి చేతులకి దగ్గరికి పెట్టేస్తే బాగుండదు. వాళ్ళు ఓపెన్ చేసుకుని పెడితేనే ఆ చేతులు కనిపిస్తాయి. కొంతమందికి లాంగ్ హ్యాండ్స్ ఉంటాయి. వాళ్ళని ఇలా లాంగ్గా పెట్టంటే ఇట్ డజంట్ లుక్ నైస్. దే హ్యావ్ టు బ్రింగ్ ఇట్ షార్ట్ అండ్ హోల్డ్ ఇట్. సో ఒక్కొక్క పర్సనాలిటీ, బాడీ పర్సనాలిటీని బట్టి కూడా వీ హ్యావ్ టు టేలర్ ఇట్. మీరు చెప్పేది వింటుంటే అసలు గుడ్ లీడర్ ఎలా ఉండాలి అన్నది కూడా తెలుస్తున్నాం. అంటే ఎవరి క్యాపబిలిటీని బట్టి వాళ్ళకల్లా మీరు డిజైన్ చేస్తున్నారు. ఏ రంగంలోనైనా సరే ఒక లీడర్ అనే వాళ్ళు అలా చూసి క్యాపబిలిటీని బట్టి వాళ్ళకి వర్క్ అసైన్మెంట్ అయినా ఏదైనా చేయగలిగితే ప్రపంచం కూడా మీ డాన్స్ అంత అందంగా అంటే అలాగే ఇప్పుడు డాన్స్ నేర్చుకునేటప్పుడు కూడా పిల్లలు కొంతమంది కోపడితే కానీ వినరు, కొంతమంది మెత్తగా చెప్తేనే వింటారు, కొంతమంది ప్యాంపర్ చేసి చెప్తేనే వింటారు, కొంతమందికి నీకు నెక్స్ట్ క్లాస్లో చాక్లెట్ ఇస్తా అంటే వింటారు. వీ డోంట్ నో, ఈచ్ కిడ్ రియాక్ట్స్ ఇన్ డిఫరెంట్ వే. వాళ్ళకి తగ్గట్టుగా కొంచెం వాళ్ళని గమనించుకుని వాళ్ళకి నేర్పించి అట్ ద ఎండ్ వాళ్ళు ప్యాషనేట్గా అయ్యి వాళ్ళు ఈ ఆర్ట్ నిలబడి ఈ ఆర్ట్ని మళ్ళీ భారతరానికి ఇవ్వడానికి ఒక వాళ్ళుగా వాళ్ళు దోవ ఏర్పాటు చేసుకుని ఉన్నారనుకుంటాం. అది నా గురు దక్షిణ, మా గురువు గారికి. మీ బ్యాచ్లో ఆ చిన్న చిన్న పిల్లల క్లాస్ ఉన్నప్పుడు నేను చూసాను, లాస్ట్లో మీరు ఇచ్చే ఆ చిన్న స్టాంప్, అదేం పెద్ద వస్తువు కాదు, చాక్లెట్ కాదు, ఏమి కాదు, చిన్న స్టాంప్. ఆ స్టాంప్ దొరికితే వాళ్ళు ఎంత హ్యాపీ అవుతారో అసలు. అదేదో వాళ్ళకి ఆ రోజు పెద్ద పండగ లాగా అనమాట. సో యా, అన్ని ప్రెషియస్ మూమెంట్స్. మనం ఎంత సాధించినా కూడా సమాజానికి తిరిగి ఇవ్వనప్పుడు ఒక తృప్తి, సంతోషం అన్నది కలగమనిపిస్తుంది. మరి మీ వంతుగా సమాజానికి ఏమైనా చేస్తున్నారా? ఏం చేస్తున్నారో చెప్పండి. యా, అంటే రకరకాలుగా చెప్పచ్చు. ఒకటి, నేను డాన్స్ డ్రామాస్ కొరియోగ్రాఫ్ చేసినప్పుడు సామాజిక విషయాల్ని చాలా తీసుకుని అప్పట్లో ఉన్నటువంటి భ్రూణ హత్యల మీద ఉండేది, తర్వాత ఎయిడ్స్ భ్రూణ హత్యల మీద, తర్వాత అది యాక్చువల్గా వేరే వాళ్ళకి చేశాను, బట్ కొరియోగ్రఫీ అంతా నేను చేశాను. అండ్ దెన్ అలాగే మహానది మణిహారం అని చెప్పి అది నేను థీమ్ మందే అండ్ కొరియోగ్రఫీ మొత్తం నాది. అదేంటంటే అన్ని నదుల్ని కలిపి ఒక మణిహారం లాగా ఇండియా చుట్టూ వేస్తే అది వాటర్ ప్రాబ్లం పోతుంది అని చెప్పి వాటర్ స్కేర్సిటీ మీద ఒక డాన్స్ డ్రామా కొరియోగ్రాఫ్ చేశాను. సో అట్లాగా సోషల్ థింగ్స్ తీసుకుని ప్రజెంట్ చేయటం,
సోషల్ థీమ్స్ ని కూచిపూడిలో ప్రెజెంట్ చేయడం అనేది చాలా యూనిక్ గా ఉంది. నేను వినలేదు యాక్చువల్గా అది. సోషల్ థీమ్తో ప్రెజెంటింగ్ కూచిపూడి అండ్ బ్రింగింగ్ మోర్ అవేర్నెస్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్. సో అది ఒకటి. దట్ ఐ ఫీల్ దట్ ఈస్ రియలీ నైస్. ఎందుకంటే చాలా అవేర్నెస్ తీసుకొస్తాం తెలియకుండా. అండ్ అదొకటి. అండ్ తర్వాత వీ డూ లాట్ ఆఫ్ చారిటీ ఈవెంట్స్. చాలా చారిటీ ఈవెంట్స్ చేసాము. వీ కలెక్ట్ లాట్ ఆఫ్ ఫండ్స్ అండ్ దెన్ ఆఫర్ దట్ టు పీపుల్ నీడీ పీపుల్. ఇలాంటి అంటే కూచిపూడిలో సోషల్ ఎలిమెంట్ని తీసుకొచ్చి చేయడం అనేది ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ కదా. ఎవరు మొదలు పెట్టారు అది మీకు వచ్చిన ఆలోచన ఇది? మా గురువు గారేనండి. ఫస్ట్ ఆయనే సోషల్ థీమ్. మా గురువు గారికి కూడా పూర్వజులు చేసేవాళ్ళు కూచిపూడిలో. వన్స్ అపాన్ ఏ టైం ఒక రాజుగారు ఆయన కింద పనిచేసేవాళ్ళు ఉండేవంట. ఆ కింద పనిచేసేవాళ్ళు ఆయన చాలా టార్చర్ చేసేవాళ్ళ ట్యాక్సీల కోసం అని చెప్పి. వీళ్ళు కూచిపూడి వాళ్ళంతా గ్రామానికి వేరు ప్లేసులకి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కదా. వెళ్ళి చూసేవాళ్ళు. చూస్తే దే కేమ్ టు నో దట్ హీఈస్ బాదరింగ్ లాట్ ఆఫ్ పీపుల్ అని చెప్పి. అప్పుడు దాన్ని ఒక డాన్స్ డ్రామా లాగా చేసి తీసుకెళ్ళి రాజుగారి దగ్గర ప్రజెంట్ చేశారు. అండ్ దెన్ రాజుగారికి తెలిసి ఆ తర్వాత పనిష్మెంట్ ఇచ్చి అదంతా టేక్ కేర్ చేశారు. దిస్ రియలీ హ్యాపెన్. సో అప్పటి నుంచే ఉంది. ఆర్ట్ ఫార్మ్స్ అనేవి ఎప్పుడూ కూడా ప్రజల కోసం. సో మా గురువు గారు కూడా చండాలిక డాన్స్ డ్రామా చేశారు. అదే. సో మీకు చారిటీ ఈవెంట్స్ గురించి చెప్పారు కదా. మీరు అట్లాంటి చారిటీ ఈవెంట్స్ చేయాలి అని అనుకున్నప్పుడు పిల్లల నుంచి మీకు వచ్చే సపోర్ట్ ఏంటి? అంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారా, లేకపోతే ఆ టీచర్ చెప్పింది చెయ్యాలి అని చేస్తారా? చిన్న పిల్లలు టీచర్ చెప్పింది చేయాలన్నట్టు చేస్తారు. బట్ పెద్ద పిల్లలు దే పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ చేస్తారు. పిల్లలు దే టేక్ కేర్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. లీడర్షిప్ తీసుకొని వాళ్ళు చేసి మనీ పూల్ చేయడంలో కానీ, లేదంటే వెనకాల వర్క్లో కానీ దే డూ అలాట్ అండ్ ఫైండింగ్ ద రైట్ కాజ్. సో మీరు యంగ్ ఏజ్లో వాళ్ళ మైండ్లో ఈ విత్తనం కూడా నాటుతున్నారు. ఈ చారిటీ ఈవెంట్స్ చేయడం వల్ల చారిటీ చేయడం అన్నది వాళ్ళ లైఫ్లో భాగం అయిపోతుంది. చిన్నప్పుడు ఏదైనా మన మైండ్లో అంత గట్టిగా నాటుకుంటే ఖచ్చితంగా అది కంటిన్యూ అయిపోతుంది. అండ్ సమ్ టైమ్స్ అవన్నీ చేయలేని వాళ్ళు వచ్చి వాలంటీర్ చేస్తారు. చాలాసార్లు దక్ష కమ్స్, తను వచ్చి వాలంటీర్ చేస్తుంది. తనే కాల్ చేసి అడుగుతుంది కెన్ ఐ కమ్. సో పార్ట్ ఆఫ్ డాన్స్, కళలు, ఎవ్రీథింగ్ మీరు గివింగ్ అన్నది కూడా అలా ఇన్హెరిటెంట్గా నేర్పించేస్తున్నారు పిల్లలకి. అది చాలా అవసరం కూడా కదా. ప్రస్తుతం ఉన్న మన సమాజంలో మనం తెలుసుకోవాల్సింది కూడా ఏంటి అంటే, ఎంతసేపు మనం ఏంటి, మాకేంటి, నాకేంటి అనుకోకుండా అసలు మనం ఏం చేస్తున్నాము, మనం ఏం చేయొచ్చు, సమాజానికి ఏం చేయొచ్చు అనే ఆలోచన చిన్న వయసులోనే మొదలవుతే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఇంకా ఎన్ని సాధిస్తారు కదా. మీరు మీ పిల్లలతోటి కలిసి, అంటే మీ స్టూడెంట్స్తో కలిసి చాలా అరంగేట్రాలు, పెర్ఫార్మెన్సెస్ ఇక్కడ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచం నలుమూలల చాలా దేశాలకి వాళ్ళతోటి కలిసి వెళ్ళి పెర్ఫార్మెన్సెస్ ఇస్తూ దాని త్రూ మన సంస్కృతిని అందరికీ కూడా చెప్తున్నారు, తెలియజేస్తున్నారు ఈ నృత్యం ద్వారా. చాలా ఎన్ని చోట్లకి, ఎన్ని కంట్రీస్కి ఇప్పటి వరకు వెళ్ళారు మీరు? మా గురువు గారితో వెళ్ళింది అయితే యుఎస్కి, కెనడాకి అండ్ జర్మనీకి వెళ్ళాము. ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి వచ్చి నేను నా స్కూల్ మొదలు పెట్టుకున్న తర్వాత మలేషియా వెళ్ళాం, సింగపూర్ వెళ్ళాం, తర్వాత శ్రీలంక వెళ్ళాం. అండ్ దెన్ ఐ వెంట్ టు జపాన్, కొరియా, సౌత్ కొరియా. సో ఇవన్నీ కూడా వెళ్ళాము. ఇక్కడికి వచ్చిన తర్వాత బాలీకి తీసుకెళ్ళాను లాస్ట్ ఇయర్ పిల్లల్ని. అండ్ దెన్ ఇప్పుడు గ్రీస్కి తీసుకెళ్తున్నాం త్రూ నో యువర్ రూట్స్. సో అండ్ నెక్స్ట్ ఇయర్ ఎండ్లో వీఆర్ ప్లానింగ్ టు అగైన్ శ్రీలంక అండ్ అయోధ్య. అబ్బా, శ్రీలంక అండ్ అయోధ్య కనెక్షన్. సో అలాగా పిల్లల్ని తీసుకెళ్తున్నాం. సో పిల్లలు ఇట్లా వెళ్ళినప్పుడు వాళ్ళు, అంటే మీరు గమనించినంత వరకు వాళ్ళు ఆ కంట్రీస్కి వెళ్తున్నామన్న ఆనందం ఎక్కువ కనిపిస్తుందా, లేదు వాళ్ళ డాన్స్ ద్వారా వెళ్తున్నాము, ఇది డాన్స్ వల్ల సాధించాము అనే ఒక గర్వం కనిపిస్తుందా వాళ్ళలో? డెఫినెట్లీ సెకండ్ వన్ అండి. ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు ఏదో ఒక
టూర్ వేసుకుంటారు కదా, ఇంకా ఎప్పుడో అప్పుడు టూర్ వేసుకుంటారు, వెళ్తారు, చూసి వస్తూ ఉంటారు. సో ఆ చూసి రావటం ఈజ్ డిఫరెంట్. ఇదేమో అక్కడికి వెళ్ళి వాళ్ళు నేర్చుకున్న ఆర్ట్ని వాళ్ళు ప్రజెంట్ చేసి ఆ తర్వాత చూసి కూడా వస్తున్నారంటే దే ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ దే పుట్ దేర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్. వాళ్ళకి అలా వెళ్ళినప్పుడు ఏమన్నా అవార్డ్స్ రివార్డ్స్ ఏమన్నా వస్తూ ఉంటాయా? ఇస్తారు. లాస్ట్ టైం బాలి వెళ్ళినప్పుడు దే రిసీవ్డ్ ప్రెసిడెన్షియల్ అవార్డ్స్. అండ్ ఆల్సో అక్కడ ఐ ఫర్గాట్ ద అవార్డ్ నేమ్, బట్ అక్కడ వెరీ ప్రెస్టీజియస్ అవార్డ్ కూడా ఇచ్చారు బాలి వాళ్ళు యూనివర్సిటీ తరఫున. అంత చిన్న వయసులో అమ్మా నాన్నలతో కలిసి ఒక టూర్ కి వెళ్ళడం వేరు అండ్ కానీ వాళ్ళు అంటే అవర్ ఓన్ వెళ్ళాము దాంట్లో వాళ్ళు చాలా డిసిప్లిన్ కూడా నేర్చుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రీస్ ట్రిప్ కోసం వస్తున్న వాళ్ళంతటా వాళ్ళే జడలు వేసుకోవటం, వాళ్ళంతటా వాళ్ళే మేకప్ వేసుకోవటం, వాళ్ళంతటా వాళ్ళే మొత్తం డ్రెస్ వేసుకోవటం. అందరికీ పేరెంట్స్ రావట్లేదు. సో కొంతమంది పిల్లలకి పేరెంట్స్ వస్తున్నారు, కొంతమందికి దే ఆర్ కమింగ్ విత్ మీ ఆల్ అలోన్. సో దే లెర్న్ ఎవ్రీథింగ్. సో దే ఆర్ బికమింగ్ మోర్ ఇండిపెండెంట్ అండ్ దే గెయిన్ మోర్ కాన్ఫిడెన్స్. అది నిజంగా ఒక పిల్లలకి చాలా అదృష్టం అని చెప్పాలి. ఇలాంటి అవకాశం వాళ్ళకి మీరు కల్పిస్తున్నందుకు అండ్ ఈ నృత్యం ద్వారా ప్రపంచానికి మన సంస్కృతిని చాటి చెప్పడం అండ్ పిల్లలకి ఇంకా నేర్చుకునే స్కోప్ పెంచుతున్నారు కూడా మీరు ఈ విధంగా. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ దోస్ కిడ్స్. గురు పరంపర స్కూల్ నుంచి మీరందరూ ఇలా అన్ని దేశాలకు వెళ్ళి స్కూల్ పేరు, గురువు గారి పేరు అండ్ డాక్టర్ వెంపటి చిన్న సత్యం గారి పేరు గురు పరంపర అని పేరు పెట్టినందుకు, ఆ పరంపరని మీరు ముందుకు తీసుకెళ్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ ఆల్ ద కిడ్స్ ఆఫ్ గురు పరంపర స్కూల్. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం ఉన్న ప్రపంచం ఈ జనరేషన్లో ప్రతిదీ కాంపిటీషనే. ఇద్దరు స్టూడెంట్స్ మధ్య కాంపిటీషన్, ఇద్దరు గురువుల మధ్య కూడా కాంపిటీషన్, అలాగా చూస్తున్నాం మనం. కానీ మీరు అలా కాకుండా కొంతమంది కూచిపూడి టీచర్స్, కొంతమంది భరతనాట్యం టీచర్స్ మీరంతా కలిసి కొలాబరేట్ అయ్యి కొన్ని ప్రదర్శనలు ఇచ్చారని విన్నాము. దాని గురించి చెప్తారా? తప్పకుండా అండి. అంటే ఈ మధ్యనే మేము ఇండియాకి వెళ్ళి ప్రజెంట్ చేసి వచ్చాము, ఆల్ ద టీచర్స్ టుగెదర్. ఈ ఆపర్చునిటీ త్రూ కృష్ణవేణి పుట్రేవ్ గారు ఒడిస్సీ డాన్స్ టీచర్ నుంచి వచ్చింది. దట్స్ హౌ వీ గాట్ ఇన్ టచ్ విత్ నో యువర్ రూట్స్ ఆల్సో. సో ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి అందరం కలిసి ఇక్కడ డిఎఫ్డబ్ల్యూ ఏరియాలో ఉన్న పెద్ద టీచర్లందరూ కూడా ఫస్ట్ టుగెదర్ వి వెంట్ అండ్ చాలా టెంపుల్స్లో చేసాం. అంటే ఇంతకుముందు కూడా టెంపుల్స్లో చాలాసార్లు వెళ్ళి చేసాము. కానీ ఈ టైంలో అంటే ఇప్పుడు యూ అండర్స్టాండ్ మోర్ అబౌట్ అవర్ కల్చర్, యూ అండర్స్టాండ్ మోర్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇలాంటి టైంలో వెన్ యూ అండర్స్టాండ్ లాట్ ఆఫ్ థింగ్స్, గోయింగ్ దేర్ అండ్ ప్రజెంటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డెయిటీ ఇన్ గర్భగుడిలో, ఆ గర్భగుడికి ఎదురుకుండా మేము చేయటం అన్నది అది నిజంగా ఇట్స్ ఎ బ్లెస్సింగ్. అండ్ వీఆర్ ఆల్ లైక్ సిస్టర్స్. వీ హ్యాడ్ సో మచ్ ఫన్. మీ అందరం కూడా అదే మీ బాండింగ్ అంటే మీరు, కృష్ణవేణి గారు, స్వప్న గారు, వాణి అందరూ మీ అందరు బాండింగ్ అంటే ట్రిప్ వెళ్ళక ముందర, ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత చూస్తే నిజంగానే మీరు అన్నట్టు అక్క చెల్లెలాగే. అంటే ఎక్కడ చూసినా మీరు అసలు అంటే జనరలీ అంటే టీచర్స్ మధ్యలో ఉండే డిఫరెన్సెస్ కానీ లేకపోతే కాంపిటీషన్ కానీ అవి ఏమీ కనపడవు. జస్ట్ అందరం సిస్టర్స్ కలిసి చేస్తున్నాం అన్న ఫీలింగే ఉంటుంది. సో వీ హ్యాడ్ సో మచ్ ఫన్. చాలా ఫన్నే కాదు, డివైన్. ఇట్ వాస్ వెరీ డివైన్. ఆ టూరే కాదు, ఈవెన్ ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉన్న చాలామంది టీచర్స్, ఏంటి పద్మ గారు, శ్రీలత గారు అండ్ చాలామంది అందరం కలిసి కొలాబరేటెడ్గా చేసాం. చాలానే చేసాం. కాంపిటీషన్ అనేది ఉండాలి కానీ అది ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ఉన్నప్పుడు, మీరు చెప్పినట్టు హెల్తీ కాంపిటీషన్ ఉన్నప్పుడు అది యాక్చువల్గా సిస్టర్స్ లాగా అలాగే వస్తుంది. అలా ఉన్నప్పుడు హాయిగా ఉంటుంది, ఎంతైనా వర్క్ చేయాలనిపిస్తుంది కదా. We enjoyed all our practices. We used to have loads of fun and very nice trip.
సో హేమ గారు, డాన్స్ నేర్చుకోవడానికి వయసుతో సంబంధం ఉందా? ఓన్లీ పిల్లలు మాత్రమే స్టార్ట్ చేయాలంటారా, లేకపోతే నాలాంటి వాళ్ళు కూడా ఏమన్నా స్టార్ట్ చేయొచ్చు? మీ స్టూడెంట్తో మాట్లాడుతుంటే వాళ్ళు మేము 10 ఏళ్ళుగా నేర్చుకుంటున్నాం, ఇప్పటికి వాళ్ళకు 15 ఏళ్ళు ఉన్న పిల్లలు చెప్తున్నారు. మరి అదే ఒక నేర్చుకోవాలన్న తప్ప నుండి ఏవో పనులు రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఆగిపోయినాయి. మాకు లాంటి వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? ఆర్ట్కి ఎప్పుడు బ్యారియర్ లేదండి, చేయటానికి లేదు, ఈ ఏజ్ తర్వాత నేర్చుకోకూడదు అని ఏమీ లేదు. ఎనీ టైం ఎనీ ఏజ్ నేర్చుకోవచ్చు. నా దగ్గర చాలా పెద్ద ఆవిడ నేర్చుకున్న వాళ్ళల్లో, అంటే చాలా పెద్ద వాళ్ళల్లో 60 years. ఇంకా మనకి అయితే పర్లేదు. సో అందుకని ఇష్టం ఉండాలి, నేర్చుకోవాలనే తపన ఉండాలి. ఆ తపన ఉంటే కనుక చాలు. దేర్ ఇస్ నో ఏజ్ బ్యారియర్. అప్పుడు కూడా మీరు దెబ్బలాడతారా అంత పెద్దవాళ్ళని కూడా? చిన్నపిల్లల్ని నేర్పాలంటే మనం నేర్పాలి కదా, అక్కడ కానీ అదే ఎలా చెప్పాలో అలా చెప్తాం. నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు, నేర్పించడానికి కూడా వాళ్ళు ఏ వయసు అనేది సంబంధం లేదు. వాళ్ళు అలాగే కనిపిస్తారేమో. అంతే, అట్లేం లేదు, వాళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్పాలి అంతే. ఇప్పుడు ఈ పిల్లలందరికీ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి ఎలా తెలుస్తుందని నేర్పించినట్టే అప్పుడు వాళ్ళకి ఎట్లా చెప్తే వస్తుందని అలా చెప్పటం. నయానో భయానో. నేను ఫైనల్గా చెప్పాలనుకునేది ఏంటంటే, పిల్లలు ఎవరైనా సరే, ఏదైనా సరే, ఎనీ ఆర్ట్ ఫామ్ అవ్వనివ్వండి, లేకపోతే స్పోర్ట్స్ అవ్వనివ్వండి, లేదంటే చదువు అవ్వనివ్వండి, లేకపోతే ఇంకోటి అవ్వనివ్వండి, ఇంకోటి అవ్వనివ్వండి, నేర్చుకునేటప్పుడు చాలా స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి. తప్పవు అవి. ఎందుకనంటే చదువుకునే టైంలో ఎగ్జామ్స్ ఈజ్ ఎ స్పీడ్ బ్రేకర్. ఇంకొంచెం చదువుకుని ఇంకొంచెం హై స్కూల్లో వాటికి వెళ్ళినప్పుడు ప్రాజెక్ట్ వర్క్స్ అని అదని ఇదని ఏదో ఒకటి సంథింగ్ అవుతుంది. పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ స్పీడ్ బ్రేకర్. ఊరు కానీ ఊళ్ళో వెళ్ళి ఉద్యోగానికి వెళ్తారు, స్పీడ్ బ్రేకర్. అలా సో మెనీ స్టాప్స్ ఉంటాయి. బట్ మీకు ఏదన్నా నచ్చిన ఒక ఆర్ట్ ఫామ్ కానీ, లేదంటే స్పోర్ట్స్ కానీ, లేదంటే ఏదైనా కానీ ఉంటే కనుక జస్ట్ హోల్డ్ ఆన్ టు ఇట్ అండ్ హ్యావ్ ఇట్ ఫర్ యువర్ లైఫ్ టైం. అది డెఫినెట్గా దట్ విల్ కీప్ దెమ్ అలైవ్ ఆల్ ద టైమ్. సో అవన్నీ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి తప్ప రోడ్ మాత్రం కంటిన్యూ అవుతుందంట. అవ్వాలి. స్పీడ్ బ్రేకర్ వచ్చింది కదా అని అక్కడే ఆగి అమ్మో స్పీడ్ బ్రేకర్ వచ్చింది అని ఆగిపోకుండా, ఇట్స్ నాట్ అ డెడ్ ఎండ్, దెర్ ఇస్ స్టిల్ హోప్ ఫర్ యూ టు కంటిన్యూ. అండ్ ఆలోచన ముఖ్యం, పట్టుదలతో చేయడం ముఖ్యం అని అంటున్నారు హేమ గారు. అండ్ అంటే డాన్స్ ఇదివరకు నేను ఎక్కువ ఇండియాలో చూసినప్పుడు ఏంటంటే మగవాళ్ళు ఆడవాళ్ళు ఈక్వల్గా ఉండేవాళ్ళు. బట్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు కూచిపూడి, భరతనాట్యం లో ఆడపిల్లలే ఎక్కువ కనిపిస్తున్నారు, మగపిల్లలు చాలా తక్కువ భాగంలో కనిపిస్తున్నారు. ఏదైనా కారణం ఉందంటారా? కరెక్ట్ అండి. అసలు యాక్చువల్గా కూచిపూడి ఈజ్ మేల్ ఓరియంటెడ్ డాన్స్ ఫామ్, అసలు ఫీమేల్ లేరు. మీ గురువు గారిని చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే పూర్వంలో వాళ్ళు ఊరు వెళ్ళి చేస్తారని చెప్పా కదా. ఆ ట్రావెల్లో ఉన్నప్పుడు లేడీస్కి దే హ్యాడ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అందుకని ఇట్ వాజ్ మేల్ ఓరియంటెడ్ డాన్స్ ఫామ్, అలాగే ఉండేది. ఆ తర్వాత వేదాంత లక్ష్మీనారాయణ శాస్త్రి గారు అని చెప్పి ఆయన వచ్చారు. ఆయన మొదట ఇంట్రడ్యూస్ చేశారు ఫీమేల్కి కూడా నేర్పడం అనేది. ఆ తర్వాత మా గురువుగారు వచ్చిన తర్వాత, మా గురువుగారు ఆయన, సో ఆయన వచ్చిన తర్వాత ఆయన బాగా ప్రాచుర్యం చేసేసారు, అందరికీ నేర్పటం. సో అట్లాగా ఆడవాళ్ళు బాగా వచ్చేసారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువైపోయారు, మగవాళ్ళు చాలా రేర్ అయిపోయారు మగపిల్లలు నేర్చుకోవటం. సో సోషల్గా ఎలా మార్పులు వస్తున్నాయో అలాగా అన్నిట్లోనూ మార్పులు వస్తున్నాయి అంతే. థ్యాంక్ యూ సో మచ్ హేమ గారు. ఇవాళ మీరు మా కాఫీ కబుర్లుకి రావడం, మేమే వచ్చాం అనుకోండి, మా కాఫీ కబుర్లలో మీ ఇంటర్వ్యూ తీసుకోవడం, మీతో మాట్లాడడం చాలా చాలా సంతోషంగా అనిపించింది. చాలా మంచి విషయాలు చెప్పారు. అలాగే మా ప్రేక్షకులందరూ కూడా చాలా నేర్చుకునే విషయాలు చెప్పారు ఇవాళ మీరు. సో మీకు ఎలా అనిపించింది కాఫీ కబుర్లు మాతోటి మాట్లాడడం కానీ, ఇంటర్వ్యూ కానీ? అసలు కాఫీ కబుర్ల గురించి ఒక 2 మాటలు. చాలా సరదాగా అనిపించిందండి. అండ్ మైత్రి నాకు ఎప్పటి నుంచో తెలుసు, మిమ్మల్ని ఇప్పుడే కలుస్తున్నాను. కానీ మీరు మంచి ఒక ఉద్దేశంతో మీరు చేస్తున్నారు సమాజానికి. అంటే
ఎప్పుడు ఇండియాలోనే ఉంటారు అచీవర్స్ అని అనుకుంటారు, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళే గొప్ప వాళ్ళు అనుకుంటారు. అండ్ ఇంటర్వ్యూ తీసుకోవటం కానీ లేకపోతే చెప్పటం కానీ చేయటం కానీ చేస్తారు. అట్లా కాకుండా యు ఆర్ ఫైండింగ్ జమ్స్ ఫ్రమ్ wherever you are. And I've seen lot of your shows మీరు మొదలుపెట్టినప్పటి నుంచి. అందులో చాలామంది డాక్టర్స్ని వాళ్ళని మీరు ఇంటర్వ్యూ చేశారు. ఇట్స్ లాట్ ఆఫ్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. అండ్ మీరు సమాజానికి మీరు ఇస్తున్నటువంటి మనీ చాలా విలువైనది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హేమ గారు. ఇవాళ అంటే నాకు మీరు ఎప్పటి నుంచో తెలిసిన ఈ విధంగా ఒక ఇంటర్వ్యూ ద్వారా మీతో మాట్లాడడం, ఇంత ఫార్మల్గా మనం మాట్లాడుకోవడం మొదటిసారి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు టైం స్పెండ్ చేసి మాకు ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం, మా ప్రేక్షకులందరికీ మీ గురించి మీ జర్నీ గురించి చెప్పడం చాలా, ఐఎమ్ షూర్ ఇది చాలామందికి ఒక మోటివేషన్ లాగా ఉండొచ్చు, ఇన్స్పైరింగ్గా ఉండొచ్చు. దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ దిస్ కాఫీ కబుర్లు రియల్ లైఫ్ హీరోస్ ఎపిసోడ్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ టు మైత్రేయి అండ్ స్ఫూర్త. మా కాఫీ కబుర్ల మీద మీ సంతకం. నైస్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ. థ్యాంక్ యూ. హాయ్ కిరణ్ గారు, బాగున్నారా? బాగున్నారా మీరు? సో ఇవాళ హేమ గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం మేము. సో ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ టు యూ అ కపుల్ ఆఫ్ థింగ్స్ అబౌట్ హేమ గారు. మీకు హేమ గారితో అనుబంధం గురించి కానీ ఆవిడతో మీకు ఎలా పరిచయం అయింది ఏదైనా బ్రీఫ్గా చెప్పగలుగుతారా? నా పేరు కిరణ్మయి. నేను మీకు పెద్ద ఫ్యాన్ కూడా. మీ కార్యక్రమాలు వింటూ ఉంటాను. ఒక అంశాన్ని తీసుకొని చాలా చక్కగా అంటే దాని గురించి వర్క్ చేసి మరీ చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. మేము మేరీల్యాండ్ నుంచి ఇక్కడ మూవ్ అయ్యాము 2014లో. ఒక మంచి నృత్యకారిణి గురించి చూస్తున్నాము. అలాగా మన దేశానికి మన భాషకి దగ్గరలో పిల్లల్ని తీసుకువెళ్ళాలన్న ఆలోచనతో మేము ముఖ్యంగా డాన్సు మ్యూజిక్లో పెట్టాలని అనుకున్నాము. అప్పుడు మేము ఒక గుడికి వెళ్తుంటే ఇక్కడ హరిహర పీఠంకి వస్తే ఆ గురువు గారిని అడిగితే హేమ చావలి గారి గురించి చెప్పారు. ఆ రోజు వెంటనే వెళ్ళాను. ఆవిడ భాష, పిల్లల్ని చూసుకునే తీరు, నేర్పించే పద్ధతి నాకు చాలా నచ్చింది. మన ఇంట్లో మనిషిలాగా, ఒక ఇంట్లో పెద్దవాళ్ళలాగా, ఓన్లీ వాళ్ళకి పాఠాలు చెప్పడమే కాదు, వాళ్ళకి బుద్ధులు చెప్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. నాకు అది బాగా నచ్చింది. అండ్ నెమ్మదిగా ఇక్కడ పెరిగే పిల్లలకి ఎలా చెప్పాలో ఆవిడ చెప్తున్నారు. ఏదో మన ఇండియాలో ఏంటంటే నువ్వు చదువు అంటే కూర్చొని చదువుతాం మనం, అలా కాదు. ఇక్కడ పిల్లలకి అలా కాదు, ఎందుకు చదవాలి అని అడుగుతారు. సో అలాంటి వాటికి చక్కగా ఆవిడ ఓపిక సమాధానం చెప్తూ వాళ్ళతో సరదాగా ఉంటూ వాళ్ళలో కలిసిపోయి ఆవిడ విద్యను బోధిస్తున్నారు. ముఖ్యంగా అది నాకు బాగా నచ్చింది. మా పిల్లలు ఈవిడ దగ్గర పెరిగినట్టే. ముఖ్యంగా తల్లి కన్నా తర్వాత గురువు దగ్గర ఎక్కువ కాలం వాళ్ళు గడుపుతారు. ఆవిడ భాష అయినా, మాట్లాడే పద్ధతి అన్ని పిల్లలు నేర్చుకుంటారు. గురువు దగ్గర నేర్చుకుంటారు, తల్లి దగ్గర ఏమో. కానీ గురువు చెప్తే యూ డోంట్ నో ఎనీథింగ్ మామ్, షీ నోస్, మీరు అది ఫేస్ చేస్తారు. సో ఆవిడ భాష, ముఖ్యంగా భాష, చక్కని భాషలు మాట్లాడుతూ పిల్లలకి ఎలా చెప్పాలో బుద్ధులు చెప్తూ, ఊరికే గసిరేయకుండా చిన్న చిన్నగా, అంటే వాళ్ళ ఓన్లీ నేర్పించడమే కాదు, బిడ్డ యొక్క స్థితి, ఆరోగ్యం అండ్ అవయవాలు డాన్స్కి తగ్గట్టు పనికి వస్తుందా లేదా, ఏ టైంలో వాళ్ళకి ఏది నేర్పించాలన్నది ఆవిడ బాగా తెలుసు. ఊరికే చిన్న వయసులో నేర్పించేస్తున్నామని నేర్పించకుండా ఆగండి, మీరు తొందరపడద్దు అని మాకు కూడా కొన్ని సూచనలు ఇచ్చి మమ్మల్ని కూడా బాగా ఎడ్యుకేట్ చేశారు ఆవిడ. ఏంటి ఇంకా స్టేజ్ మీద పర్ఫామ్ చేయలేదు అన్నట్టు మనం అత్యుత్సాహం చూపిస్తాం. సో అలాంటివన్నీ చాలా జాగ్రత్తగా ఆవిడ హ్యాండిల్ చేసి చిన్నప్పటి నుంచి ఆవిడ దగ్గర పెరుగుతున్నట్టు పెరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ స్థాయి వరకు వచ్చారు. ఇప్పుడే మాకు శివపదం ద్వారా వాళ్ళకి ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం కలిగింది. అంటే మన కూచిపూడి, మన సాంప్రదాయం ప్రపంచానికి చెప్పాలని, చూపించాలని, అందులో ఉన్న ముఖ్య అంశాలన్నీ వాళ్ళు గుర్తిస్తారని, గుర్తింపు చేయాలని ఒక ప్రయత్నం ఇది. హేమమాలిని చావలి గురు పరంపర స్కూల్ తరఫు నుండి మిగతా
ఐ థింక్ 12 మిగతా నాట్య కళాశాలలు వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. మేము అంతా ఏథెన్స్ గ్రీస్ వెళ్తున్నాము. వెరీ నైస్, పిల్లలకన్నా కంగ్రాచులేషన్స్. మేము ఎక్సైటింగ్ గా ఉన్నాము. అంటే ప్రాచీన చరిత్ర అదంతా చూపించి అక్కడ మన చరిత్రని మన సంస్కృతిని చూపించే అవకాశం కలిగింది మాకు. ఇది మాకు మహద్భాగ్యం నన్ను అడిగితే. ఆవిడే శిక్షణ ఇస్తున్నారు. 3 వారాల నుంచి రెగ్యులర్గా ప్రాక్టీస్ సెషన్లు అన్నీ నడుస్తూ ఉన్నాయి. వీఆర్ వెయిటింగ్ టు. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. హాయ్ అండి, హౌ ఆర్ యూ? సో మీ పిల్లలందరూ కూడా హేమ గారి దగ్గరే నేర్చుకుంటున్నారా? అవునండి, ఎన్నేళ్ల నుంచి నేర్చుకుంటున్నారు? 10 years. అవునా? 9 to 10 years. వావ్. సో అరంగేట్రానికి దగ్గరలో ఉన్నారా? ఇంకా దగ్గరగానే ఉన్నారు. వెరీ నైస్. సో మీ పిల్లల్లో హేమ గారి దగ్గర డాన్స్ నేర్చుకున్న తర్వాత ఏమైనా చేంజెస్ చూసారా? There is a little bit of character that they have built from the అవునా? Guru అండి. మెయిన్ చెప్పలేనిది గురువు గారి దగ్గర చూసి నేర్చుకున్నాం. షీ ఈస్ వెరీ స్వీట్ అండ్ యెట్ స్ట్రిక్ట్ ఎనఫ్ టు మేక్ షూర్ దే ఫాలో ద రూల్స్. వెరీ నైస్. సో మీ పిల్లలు హేమ గారిని హేమ ఆంటీ అంటారా, హేమ టీచర్ అంటారా? హేమ ఆంటీ ఆబ్వియస్లీ. కదా, అంటే ఒక ఫ్యామిలీ అంటే మన ఇంటి నుంచి ఇంకొక ఇంటికి పంపించినట్టే ఉంటుంది కానీ ఏదో క్లాస్లో డ్రాప్ చేసినట్టు ఉండదు కదా. వెరీ నైస్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు హేమ గారి గురించి కానీ మీ పిల్లలు? మేము సౌత్ ఆఫ్రికా జోబర్గ్ నుంచి మూవ్ అయ్యాము ఇక్కడికి. వావ్. సో మూవ్ అయినప్పుడు హేమ గారి తో పాటు నేర్చుకున్న తను కో డాన్సర్. తను అక్కడ మేము మా పాప నేర్చుకునేది అక్కడ. సో తను ప్రిఫర్ చేస్తుంది డాలస్ వచ్చినప్పుడు హేమ గారి దగ్గరికి వెళ్ళండి అని. దట్స్ ఆసమ్. సో యా, మేము డైరెక్ట్గా హేమ గారి దగ్గరికి వచ్చి అప్రోచ్ అయ్యాం. తను పాపని చూసి అప్పటి నుంచి తను అలాగా తన హోమ్ స్కూల్ లాగే ఇష్టపడుతూ హ్యాపీగా వస్తుంది. వెరీ నైస్, వెరీ గుడ్ టు నో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. My name is Wasika Mari. I'm Anisha Bija. హౌ ఓల్డ్ ఆర్ యు గైస్? I'm 15. And I'm also 15. ఓకే. సో ఎప్పటి నుంచి నేర్చుకున్నారు హేమంతి దగ్గర? 11 years now. Oh wow. Are you? Also 11 years. We started Very together. nice. Do you Yeah. want to share anything about Hemanti or any fun facts? Auntie has been such a role model for us, and we are so blessed to have her as our guru, as she has taught us so much over these 11 years. Thank you. Hi girls, what are your names? I'm Tejashree Abdul. I'm Sansa Pranapasam. Very nice. So you want to say anything about Hemanti to us? Yes. Auntie always brings the best in us. Himanti's like really hardworking. She spends so much time in us and invests her time, and I'm really grateful to have her. Oh, thank you. Hello Girls, what's your name? I'm Vaiduria Devani. I'm Nidhi. So do you have anything special that you want to talk about Hemant? Auntie's always been the perfect combination of funny and strict at the same time, which makes it really fun and easy to learn from her. Okay. I have a personal experience. I remember when I first joined dance, we were in Himanti's garage and we were learning Namaskaram, and I remember crying because I thought it would be ballet, but it was not. But like the people around me in Himanti's garage and Himanti herself made me feel better, and I continued dance since then. Very nice, very nice. Thank you. Do you have any special stories to share about Hemant? So this was during the photo shoot in the big field. We were doing a picture with all the moms, and my mom wasn't able to make it because she had some work stuff. So Auntie adopted me, and she stood behind me as my mom. So, that's so sweet. yeah. When I was younger, I used to come to class wishing I wasn't really there, because I used to think Hemanti was a little scary. But now I come to class every day, and I just love being here because Hemanti is really nice. That is very nice. Thank you both. Thank you. So girls, you also have some interesting stories to share with us? Yes, we do. Okay, go ahead. When I was around 5, we both were around 5. We did dance in another school or in another area, and we both hated it, and we lost our complete hope in dance, and we weren't enjoying it. But when we joined Auntie's school, we had so much fun, and Hemanti made it so enjoyable for us. Yeah, we had a really good time and came to love dance at the end. That's good. I'm glad that you love dance and you love Hemanti. I wish you all the best, and I wish to see you do your Arangetram pretty soon. Names with us? I'm Titya Chintalaboyna. And I'm Sahiti Vemula. I want you to speak a little louder so I can hear you. Okay, so do you come to class weekly once or twice?
Weekly once. It used to be weekly twice when we were younger, and then after COVID, it was weekly once. Okay, how about you? Same for me, but this past week we could come every day to practice. Okay, so do you love coming to class? Do you have fun in the class, or is it too serious? At first, it was serious because she'd say, "Muko pisa." And then Mokko pindesta. yeah, and then she'd say that she has a jar of noses, and that kind of convinced us to dance better. And then over time, of course, we grew out of it, and it's more fun in class because we're older. Oh, nice. Amonti always makes us work hard, but in the end it pays off, and she makes us the best version of ourselves, and she's helped us a lot to become great dancers over these past years. Perfect. And where are you guys going next? Greece. Greece. Are you excited? Yeah. All the best.